ఒకటో తారీఖు ఆడ ఎన్నో తారీఖు మనకు తెలియదు కానీ భయపడతారు మా వాళ్ళంతా తారీఖు కాడ వచ్చిన మంట ప్లస్ మ్యాచ్ ఈడమంటే ఆడమంటే పాకిస్తాన్ సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జనరల్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి హ్యాపీ శివరాత్రి అందరికీ. అండ్ ఇక్కడ డైరెక్ట్గా పొలం దగ్గరికి వచ్చేసినాం. ఎందుకంటే ఈరోజు పొద్దున్నే వెళ్ళి అక్కడ మందు కొట్టేసినాం. సో అటువైపు వాటర్ బంద్ చేయాలి. అండ్ అక్కడ కాల్వ సైడ్ పొలం ఉన్నది, దానికి వాటర్ పెట్టాలి. అక్కడ తక్కువ ఉన్నాయి. ఇక్కడున్న పొలం అంతా అయితే పట్టేసింది. సో వాటర్ అటు దిప్పు అయితే వెళ్ళిపోదాం ఇక. సో ఇవాళ చూద్దాం గుడి దగ్గర వైబ్స్ మొత్తం ఎట్లుంటాయో. నాతో వచ్చిండు అశోక్, నేను కలిసి ఇద్దరం వచ్చేసినాం. సో ఈడ అడ తిప్పేద్దాం ఇక. సో గైస్, మన పొలంలో చూసుకోవచ్చు మొత్తం ఎట్లున్నదో కలుపు. ఇదే గడ్డి ఉన్నదంతా, ఈ మడి మొత్తం అట్లనే ఉన్నది. సో ఈ మడి కన్నా సగం అట్లనే ఉన్నది. సో చుట్టుపక్కల చూసుకోవచ్చు మొత్తం తేటగా అయిపోయింది. పత్తి చేను ఉన్నప్పుడు ఎట్లుండేది, పత్తి చేను లేనప్పుడు ఎట్లున్నదో చూసుకోండి. ఫుల్ జాగ్ ఉన్నది. ఇలాంటి ఒక ప్లేస్లో మనకు ఒక స్పోర్ట్స్ కార్ ఉండి దాన్ని డ్రిఫ్టింగ్ చేసుకుంటా నచ్చినట్టు ఆడుకోవచ్చు ఇక. సో అంత మంచి ప్లేస్ ఉన్నది అన్నమాట ఇక్కడ. సో సాయిల్ కానీ అట్లనే ఉంటుంది. భూమి మొత్తం రేగడి మట్టి, దుమ్ము ఎక్కువ లేస్తుంది. అండ్ అటు సైడ్ ఏమో దుబ్బు ఉంటుంది, కొంచెమే ఉంటుంది దుబ్బ. ఇదంతా రేగడే, నచ్చినట్టు ఆడుకోవచ్చు కార్ అయితే. ఇందాకనే 3 పంచర్లు వేసినాం, అప్పుడే స్టాండ్లు. లెట్స్ గో ఇక పోదాం. సో గైస్, మనమైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నాం మంచిగా. సో దేకో మన మంట ఆడ మ్యాచ్, మన గ్యాంగ్ ఫోన్ దాత ఆట. ఇంతసేపు నా దాంట్లో చూసిండు ఆడ పెడితే జస్ట్ మిస్. మ్యాచ్ చూద్దాం గైస్ ఇక. ఇషాన్ కిషాన్కి ఇంజ్యూర్ అయింది, అందుకే మ్యాచ్ అయిపోయింది. ఏదో కలకలో ఏదో ఒకటి అయింది. మొత్తం ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏమేం చేస్తున్నాం మరి ఆడియన్స్. ఒక్కని క్రికెట్ ఆడు రాదు ఈడ, చూస్తారు కూర్చొని. నువ్వా కెమెరా పెట్టంగా ఏంటిది మళ్ళా 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 అన్ని పాకిస్తాన్ వాళ్ళే. ఇంకా నడుస్తుంది ట్రీట్మెంట్. ఎంతసేపు మ్యాచ్ ఆపిండు. సో ఫస్ట్ పాకిస్తాన్ జస్ట్ మిస్. పొగిడే లోపే వికెట్ పడ్డది గాయస్. షేడ్ 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 కాపీరైట్ పడుతుంది. ఏంది షేట్ మ్యాన్. డిసప్పాయింట్ గారి ఓ క్యాబ్ నెక్స్ట్ ఎక్కేది ఎవరు? శుభం దుబే. వచ్చుడు సిక్స్ తోనే స్టార్ట్ చేస్తాడు. వచ్చింది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. కమాన్ 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 కమాన్. 360 సూర్యకుమార్ యాదవ్ ఆన్ ఫీల్డ్. 360 అయిందిరా. సో గాయస్, ఒకటో తారీఖు ఆడ ఎన్నో తారీఖు మనకు తెలియదు కానీ భయపడతారు మా వాళ్ళంతా తారీఖు కాడ వచ్చిన. తారీఖు గాడు ఆగి ఇట్టబడి ఇట్టేస్తుంటారు. ఆగి
సో గాయస్ ఇండియా వాళ్ళు 175 కొట్టిర్రు 7 వికెట్లకు. సో లాస్ట్ బాల్ గానే వికెట్ పడ్డది. సో అయితే ఇక పాకిస్తాన్ వాళ్ళు ఎంత కొడతారో చూద్దాం. మొత్తం మనం క్రికెట్ చూసుడే సరిపోతుంది. సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయినాయి కాబట్టి పోయి చూద్దాం శివరాత్రి ఎట్లా అవుతుందో. బూమ్ బూమ్ బూమ్రా గాయ్స్, 2వ వికెట్ తీసిండు బూమ్రా. మంట ప్లస్ మ్యాచ్, ఈడమంటే ఆడమంటే. మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ మన చేతుల్లోనే ఉంది. అప్పుడే 7 వికెట్లు పడిపోయినాయి. సో ఏంటిది చెయ్యా వాళ్ళ చేతులు ఉంది గ్యాస్, నా చేతులు లేదు. సో సక్సెస్ఫుల్గా ఎంత ఉంది, 84 ఉంది స్కోరు. 7 వికెట్లు పడ్డాయి, 13 ఓవర్లు అయిపోయినాయి. 42 బాళ్ళల్లో 92 కొట్టాలి. 42 బాళ్ళు 92 కొట్టాలి, కొట్టలేరు. ఇండియా అయితే గెలిచేసింది. ఎనర్జీ లేదు దీనికి. సో గైస్ 100 కొట్టలేరు అని ఏడిపిద్దాం అనుకున్నా, కాకుంటే దాడేసారు.